అండి ఊతప్పాన్ని కొంచెం వెరైటీగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగులో 6 గంటలు నానబెట్టిన బియ్యాన్ని కొంచెం మెంతులు వేసి నానిన తర్వాత మిక్సీ పెట్టేసుకొని దాన్ని రాత్రంతా ఫార్మేట్ చేసుకుంటే ఇలా పులుస్తుంది. దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసి అట్లనే సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ. అలానే నానబెట్టిన పెసరపప్పు కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేయడం వల్ల మనం తింటున్నప్పుడు పంటి కిందకు వస్తే చాలా టేస్టీగా వెరైటీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. బాగా మిక్స్ చేసేసుకున్న పిండిని కళాయిలో కానీ పెనం మీద కానీ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటిల్లో నేను వేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసుకొని ఇందులోకి ఒక్కొక్క గరిటె చొప్పున పిండి వేసేసుకొని మూత పెట్టి ఒక వేపు 3 మినిట్స్, ఇంకో వేపు 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇది ఫ్రై అయ్యే లోపల మరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 4 గరిటెల పిండి వేసేసి కదపకుండా మూత పెట్టేసుకుందాము. ఇది చూడండి, ఒకవైపు ఫ్రై అయిపోయింది, ఇంకోవైపు కూడా ఫ్రై చేసుకొని ఇది ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇది కూడా రెడీ అయిపోతుందండి. ఒకవైపు ఫ్రై అయిపోయినట్టుంది, రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది ఏ చట్నీతో అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.